మాట్లాడతాడు? అంత ఘోరమైన భాష. హోంగార్డులు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు. అరకొర జీతాలతోని రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉంటారు. మీరు మీ అయ్యవ్వకు పుట్టినోళ్ళు అయితే మీరు ఇట్లా చేస్తారా? మీ సంగతి చూస్తా బిడ్డ, మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారు అని ఒక ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోలీసు వాళ్ళు ఎందుకు జగ్గారెడ్డిని ఇప్పటి వరకు జైలు పడేయలేదు? ఎందుకు ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టలేదు? ఎందుకు ధర్మపురి అరవింద్ని ఇంతవరకు జైలు పడలేదు? ధర్మపురి అరవింద్ ఒక ఎంపీ ఎట్లా మాట్లాడతాడు? అరే లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి నేను చూసుకుంటా అని అంటాడా? బూత్ లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురాబోండి నేను చూస్తా అంటాడా? ఒక సిట్టింగ్ ఎంపీ నేను పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి అంటే ఇంకా ఎక్కడున్నది లా అండ్ ఆర్డర్? కేసీఆర్ గారి హయాంలో ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు. కేసీఆర్ గారు పోలీసు శాఖ ప్రతిష్ట పెంచిండ్రు. పోలీసు శాఖలో వేలాది మంది మహిళలను పురుషులను అర్హులైన వాళ్ళందరినీ కూడా గొప్పగా రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ప్రపంచ స్థాయి తర్ఫీదు ఇచ్చి వాళ్ళందరికీ గొప్పగా ఒక 700 కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునిక సదుపాయాలు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండు. అదేవిధంగా పెట్రోల్ వెహికల్స్ ఇచ్చిండు. 10 లక్షల సీసీటీవీ కెమెరాలు ఇచ్చిండు. షీ టీంలు పెట్టిండు. ఎన్నో కార్యక్రమాలు చేసి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి హోంమంత్రి కూడా తనే అయ్యి తన ప్రతీకార వాంఛ కోసం సిట్టు మీద సిట్టులు ఏర్పాటు చేస్తూ ఇష్టం వచ్చినట్టు పోలీస్ శాఖను వాడుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతోనే అదే పోలీసుల మీద దాడి చేయిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు డీజీపీ గారికి ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చినాం. మా మీడియా యాక్టివిస్ట్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద 3 అక్రమ కేసులు పెడితే గౌరవ హైకోర్టు తెలంగాణ 3 అక్రమ కేసులను కొట్టేసి పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టకూడదు అని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ చూడండి రేవంత్ రెడ్డి నిర్వాహకం ఎట్లుందో. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రజాధనాన్ని తీసుకొని పోయి ఆ ప్రజాధనాన్ని సుప్రీంకోర్టులో టాప్ నాచ్ అడ్వకేట్లందరి ముందర పెట్టి మీరు ఏమైనా చేయండి ఈ నల్లబాల్ అనటాన్ని జైలుకు పోవాల్సిందే అని చెప్పి ఎస్ఎల్పి ఒకటి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఆ ఎస్ఎల్పిని కొట్టేసి తెలంగాణ హైకోర్టు నల్లబాలుకి ఏదైతే ఊరటిచ్చిందో ఆ ఊరటనే కరెక్ట్ అని చెప్పింది. చెంప చెల్లు అనిపించింది గౌరవ సుప్రీంకోర్టు మరి తెలంగాణ ప్రభుత్వానికి.